హాయ్ అండి, నేను మీ షాహిదక్కని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్గా అన్నమాట. లంచ్ బాక్స్లోకి 5 నిమిషాల్లో చక్కగా రెడీ అయిపోయే పుదీనా పులావ్ అనమాట. చూసారు కదా, ఈ పుదీనా పులావ్ మనకి రోజు లంచ్ బాక్స్లో పిల్లలకి ఒకటే అంటే బోర్ కొడుతుంది కదా, పులుసులు వేపుళ్ళు అంటే. అప్పుడప్పుడు ఇలా రైస్లు అనమాట, పుదీనా రైస్, కొత్తిమీర రైస్ అన్నీ చేసుకోవచ్చు. అలాగే నేను ఈ పుదీనా పులావ్ అయితే చేశాను. చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట. అలాగే మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి. ఈ వీడియోలోకి వెళ్ళి ఈ పుదీనా పులావ్ ఎలా చేసుకోవాలో చేసుకుందామా. పుదీనా పులావ్కి అయితే నేను జార్ అయితే తీసుకున్నాను అనమాట. నేను ఈ జార్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ గ్రైండ్ చేశాను, అందుకే నేను దాన్ని వాష్ చేయలేదు, ఇప్పుడే చేశాను. అలాగే గుప్పిడి అనమాట, గుప్పిడి పుదీనాని శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు అనమాట, కొంచెం స్పైసీగానే బాగుంటుంది. అలాగే ఒక నిమ్మబద్ద కూడా పిండుకుందాము. కొంచెం పెరుగు కూడా వేసుకుందాము, ఒక చిన్న కప్పుతో పెరుగు. ఇది చక్కగా మిక్సీ గ్రైండ్ పట్టేసుకుందాం, పేస్ట్ లాగా. చక్కగా మిక్స్ చేసేసాను, మిక్సీ పట్టేసాను కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టేసుకున్నాం కదా, కొంచెం ఆయిల్, సరిపడా ఆయిల్ అనమాట. కొంచెం షాజీరా అయినా వేసుకోవచ్చు, జీలకర్ర అయినా వేసుకోవచ్చు అనమాట. అలాగే ఒక ఎర్రగడ్డ, సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ. అలాగే 2 బిర్యానీ ఆకులు, కొంచెం చెక్క మొగ్గ అనమాట. అల్లం వెల్లిపాయ పేస్ట్, ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూను. పచ్చివాసన పోయేంత వరకు, ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం రెడీ చేసుకున్నాం కదా, ఈ పుదీనా పేస్ట్ని కూడా ఇందులోనే వేసేసుకొని కొంచెం పసుపు వేసుకుందాము, మంచి కలర్ రావటం కోసం. రైస్ అలాగే మనం అరగంట ముందే కడిగి నానబెట్టుకున్న రైస్ కూడా ఇందులో వేసేసుకొని, నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు. బాస్మతి రైస్ అయితే కొంచెం కలర్ఫుల్గా బాగుంటుంది కాబట్టి బిర్యానీ ఐటమ్స్కి. ఈ రైస్ వేసుకున్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్ అనమాట, రుచికి సరిపడా ఉప్పు. అలాగే మీరు కొంచెం స్పైసీగా తినేవాళ్ళైతే కొంచెం కారం వేసుకోండి. ఇంకో నిమ్మబద్దను పిండేసుకోండి. ఇలాగే చక్కగా ఈ రైస్ మొత్తం మిక్స్ చేసేసుకొని మనం దేంతో అయితే రైస్ తీసుకుంటామో బౌల్తో, అదే బౌల్తో 1.5 వాటర్ పోసేసుకోవాలి. అంతేనమాట, మనం ఎసరు అయితే కరెక్ట్గా పోసేసుకున్నాం కదా. కుక్కర్ని మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్లు వచ్చేలాగా చూసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 2 విజిల్లు సరిపోతాయి. చూసారు కదా, మన పుదీనా పులావ్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. చూడండి, కుక్కర్లో 5 నిమిషాల్లో అన్నమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.